నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నారా లోకేష్ గారు జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా భేటీలో అయితే కనుక అక్కడ హాజరైనటువంటి తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఈ 18 నెలల్లో ఎంత పెట్టుబడులు తీసుకొని వచ్చారో ఆంధ్రప్రదేశ్కని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. 18 నెలల్లో దాదాపు 24 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు అయ్యాయి. అవన్నీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. సో అన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఏం తీసుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ కొట్టేసేదానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకరోజు కూడా దావోస్ ముఖం చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆయన ఐటీ అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో చలిగా ఉంటుంది దావోస్లో, నేను వెళ్ళలేను, నా దగ్గర స్వెటర్ లేదు, నేను స్నానం చేయలేను, నేను వెళ్ళలేనని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకున్నటువంటి అమర్నాథ్ ఇప్పుడు వచ్చిందనే గూగుల్ తెచ్చింది మేమే అంటాడు, టీసీఎస్ తెచ్చింది మేమే అంటాడు, సిటీఎస్ తెచ్చింది మేమే అంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది మేమే అంటాడు, పోలవరము ఆ వర్క్ కంటిన్యూ చేసింది మేమే అంటాడు, అమరావతి కట్టింది మేమే అంటాడు. అసలు ఒకటి కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మంచి జరిగితే అదన్నీ చేసింది మేమే అని చెప్పి వాళ్ళ పేపర్లో అయితే రాసుకుంటా ఉన్నారు. సో దానికి సంబంధించి మీ 11 మంది ముఖాలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా, మీ ఊర్లో అద్దం కొనుక్కొని ఒకసారి చూసుకోండి అని చెప్పి ఆయన అయితే ఎద్దేవా చేయడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైనా కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తే ఇప్పుడు సిటీఎస్ వాళ్ళకో టీసీఎస్ వాళ్ళకో 99 పైసలకు భూములు ఇచ్చారని చెప్పిందని, ఎవడబ్బా సుత్మని ఇచ్చేశారని చెప్పి గగ్గోలు పెట్టేటువంటి వీళ్ళు మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి టీసీఎస్ మేమే తెచ్చాము, గూగుల్ మేమే తెచ్చాము, సిటీఎస్ మేమే తెచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. సో టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారు? నిజంగానే పెట్టరు. సో వీళ్ళు పెట్టుబడులు పెట్టేది కాదు, పెట్టుబడులు పెట్టడము ముందుకొచ్చే వాళ్ళను కమిషన్లు అడిగి భయపెట్టి బెదిరించి వాళ్ళను తరిమేశారు. సో కొత్త పెట్టుబడులు వీళ్ళకి తెచ్చేటువంటి ముఖాలు కాదనుకోండి. ఉన్నటువంటి కంపెనీలు అమర్ రాజా కావచ్చు, జాకీ కావచ్చు, కియా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనంతపూర్లో పెట్టాలని కొన్ని వాళ్ళు ప్లాన్ వేస్తే దాన్ని అక్కడ గోరంట్ల మాధవ్ ఏ విధంగా బెదిరించే భయభ్రాంతులకు గురి చేసి కియా అనుబంధ సంస్థలను తరిమేశాడో మనం అందరం చూసాము. జాకీ కంపెనీని ఏ విధంగా తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీస్ని ఏ విధంగా తరిమేశారో మనమందరం గత ప్రభుత్వంలో చూసాము. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నారా లోకేష్ గారి నేతృత్వంలో 24 లక్షల కోట్ల రూపాయలకైతే ఎంఓయూలు చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషి. 18 నెలల్లో 23.50 లక్షల కోట్ల ఎంఓయూలు. ఇది కాకుండా మళ్ళా దావోస్కి వెళ్ళారు. మళ్ళా కొన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి అయితే కనుక దావోస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ వారంలో మనము ఒక శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా భేటీలో మంత్రి నారా లోకేష్ అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబు మాత్రమేనని, ఆయన విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇది నిజం. యాక్చువల్గా డెవలప్మెంట్ అంటే గుర్తొచ్చేటువంటి పేరు చంద్రబాబు. సో డిస్ట్రాక్షన్ అంటే వినాశకానికి గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు ఆ విషయం. చూడండి, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన మంత్రి లోకేష్ జ్యూరిక్లో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, నేను ఏ దేశానికి వెళ్ళినా ముందు తెలుగు వారిని కలుస్తున్నాం, ఆ తర్వాతే అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నాం. గత ఏడాది ఏపీ గ్రోత్ స్టోరీ ఇక్కడే ప్రారంభమైంది. అప్పటి నుంచి తిరుగు లేకుండా సాగిపోతుంది. 18 నెలల్లో 23.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. పెట్టుబడుల్లో ఇప్పుడు ఏపీ నెంబర్ 1. ఇది ఎందుకు చెప్తానంటే, సో ఇప్పుడు ఎవరైనా కనుక పెట్టుబడులు పెట్టాలంటే 100 రూపాయలు పెట్టుబడులు పెట్టాలి ఇండియాలో అంటే కనుక 25% అంటే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికే వాళ్ళు సుముఖత చూపుతున్నారు. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, ఇక్కడ పాలసీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకము, ముఖ్యంగా చంద్రబాబు అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ దాదాపుగా 25% ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇండియాలో పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి ఏ ఇన్వెస్టర్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. సో ఇంతమంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్, యూనిక్ పీస్. చంద్రబాబును మనమంతా బ్లైండ్గా ఫాలో అవ్వాలి. ఆయనకు విజన్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించినా, హైటెక్ సిటీ కట్టినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా, అమరావతి కట్టినా అనేక మంది విమర్శలు చేస్తుంటారు. చివరికి చంద్రబాబు చేసిన పనులతో వారు ఫలితాలు అనుభవిస్తారని తెలిపారు. లోకేష్ ఇంకా ఏమన్నారంటే, ఏం చెప్పారంటే, సో చంద్రబాబు జీపీఎస్ మేమంతా మిస్ అయ్యాము. గతంలో కోడిగుడ్డు మంత్రి దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే బాగా చలిగా ఉంటుందని, అందుకే వెళ్ళలేదన్నారు. 75 ఏళ్ల వయసులో చలిని లెక్క చేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు. మేము
మేమంతా మిసైల్ లాంటి వాళ్ళం, చంద్రబాబు జీపీఎస్ లాంటి వారు, మిసైళ్లకు జీపీఎస్ లేకపోతే ప్రమాదకరం. సో మేమంతా మిసైల్ లాంటి వాళ్ళం, మాకు చంద్రబాబు అనే ఆయన జీపీఎస్ లాంటి వాళ్ళు. ఆ మిసైల్కి జీపీఎస్ యొక్క అనుసంధానం లేకపోతే ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి ఆ విధంగా పోల్చడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఈ మొదట్లో ఏది మొదలు పెట్టినా, సో హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు కంప్యూటర్లు ఏమైనా కూడు పెడతాయా అన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఆయన ప్రారంభించి ఆయన ఇదంటే వచ్చి బోర్డు పెట్టుకొని మేమే పెట్టినామన్నారు. ఇప్పుడు భోగాపురంలో ఏం జరిగిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. సో హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైదరాబాద్ వాళ్ళకి తెలుసు, కానీ ఆంధ్ర వాళ్ళు కామెడీ చేస్తారు. ఇక్కడ చూడండి, ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం, అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా ముఖ్యము. ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేస్తే ఏమైపోతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనము వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 5 సంవత్సరాలు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక కొనసాగి ఉంటే పోలవరం ఎప్పుడో కంప్లీట్ అయ్యేది, భోగాపురం ఎయిర్పోర్ట్కి దాదాపు 250 ఫ్లైట్లు వచ్చేది, అమరావతి ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. సో ఇప్పుడు చేస్తున్నటువంటి పనులంతా గత ప్రభుత్వంలోనే అయిపోయేది. కానీ యువకుడు ఉత్సాహవంతుడు రాజన్న బిడ్డ అని చెప్పి ఆయన ఏదో చేస్తాడు, కొత్తగా ఏదో చేస్తాడని అవకాశం ఇస్తే శాంతం నాకు ఇచ్చేశాడు రాష్ట్రాన్ని. సో అధికారం కొనసాగింపు, ఏ రాష్ట్రాల్లో అయితే అధికారం కొనసాగింపు ఉందో ఆ రాష్ట్రాలంతా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఏ రాష్ట్రాల్లో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారుస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయమే బెస్ట్ ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకు కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇస్తే అంతో ఇంతో అభివృద్ధి చెందింది. అది కూడా అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొదట్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రివర్స్ ఇంజనీరింగ్ అని తుగ్లక్ పాలన ఇంకా చెప్పడం ఎందుకు, రోజు చెప్తా ఉండేదే కదా. సో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన అందించి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించి దిక్కు లేకుండా కుక్కలు చించినటువంటి విస్తరలాగా చేశాడు. సో అభివృద్ధి కావాలంటే ఇదే ప్రభుత్వం కొనసాగాలి అని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.